చిత్తూరు జిల్లా సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా వినియోగదారుల సంఘం కౌన్సిల్ అధ్యక్షురాలు ఉషాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులకు డిజిటల్ న్యాయ పాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి న్యాయ సేవా సదన్ కార్యదర్శి జస్టిస్ భారతి, ఉమ్మడి జిల్లాల కన్జ్యూమర్ కన్వీనర్ రాజారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ వినియోగదారు వారోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. Justice should be delivered as early as possible. అంటే డిజిటల్ జస్టిస్ అంటే ఆన్లైన్ ద్వారా మనం న్యాయం పొందాలి, తొందరగా ఈ విధంగా పొందవచ్చు. ఈ కన్జ్యూమర్ ఫోరం అని చెప్పారు సార్, అది 1986 కానీ 2019 తర్వాత అమెండ్మెంట్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ అని మార్చబడింది. కేసులు ఇలాంటి చేసే కేసులు మేము ఎప్పుడు కూడా ఇట్లా కన్జ్యూమర్ నేను కూడా ఈరోజు కొత్తగా సార్ చెప్తేనే విన్నాను చాలా చక్కగా. సో సార్ వాళ్ళు ఈ సార్ వాళ్ళు కవరప్ చేశారు. ఎనీయో ఐ హావ్ టు టెల్ సంథింగ్ ఆల్సో, నేను కూడా కొన్ని చెప్తాను డీటెయిల్గా. సో సార్ వాళ్ళు ఇప్పుడు చెప్పినట్లు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేది మనకు వచ్చింది. మొత్తం టోటల్గా మనకి 3 ఫోరమ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ ఫోరం ఒకటి, స్టేట్ కమిషన్ ఒకటి అండ్ నేషనల్ కమిషన్ ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే డిస్ట్రిక్ట్ ఫోరం వచ్చి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. స్టేట్ ఫోరం అయితే ఎక్కడ ఉంటుంది? స్టేట్ కమిషన్ ఎక్కడుంటాయి? విజయవాడ. నేషనల్ కమిషన్ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీ. ఎస్. డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, స్టేట్ కమిషన్ అయితే విజయవాడలో ఉంటాయి, నేషనల్ కమిషన్ అయితే ఢిల్లీలో ఉంటాయి. సో దానికి ఎవరు హెడ్గా ఉంటారంటే యాక్చువల్గా డిస్ట్రిక్ట్ లెవెల్లో సార్ చెప్పినట్లు దాంట్లో ఒక ప్రెసిడెంట్ ఉంటారు, ఒక 2 మెంబర్స్ ఉంటారు. డిస్ట్రిక్ట్ క్యాడర్లో పోతే డిస్ట్రిక్ట్ ఫోరంలో అయితే రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు ఉంటారు. సార్ చెప్పినట్లు ముందు దాని మీద ఎవరైనా సార్ ఏమన్నా డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు ఏమైనా ఆర్డర్ పాస్ చేస్తే దానికి అపీల్స్ వచ్చేసి 45 డేస్ ఉంటాయన్నమాట. డిస్ట్రిక్ట్ ఫోరం ఇంకా స్టేట్ ఫోరం పోవాలంటే 45 డేస్. తర్వాత స్టేట్ ఫోరం ఇంకా నేషనల్ ఫోరం పోవాలంటే 30 డేస్ లో పోతారు. వారోత్సవాల సందర్భంగా ఈనాటి కార్యక్రమం ఈ రోజు ఎన్పిఎస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో నిర్వహించడం జరిగింది. సో ప్రతి సంవత్సరం కూడా మనకు ప్రభుత్వము, భారతదేశ ప్రభుత్వం ఒక థీమ్ అనేది ఇస్తుంది. ఈ సంవత్సరం కూడా మనకు అన్ని కూడా పరిపాలన అనేది డిజిటలైజేషన్ అయింది కాబట్టి సో ఎఫిషియంట్ అండ్ స్పీడీ డిస్పోజబుల్ త్రూ డిజిటల్ జస్టిస్ అనేది ఈ ఇయర్ మనకు థీమ్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ 18 నుంచి 24 వరకు కన్జ్యూమర్ వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి కాలేజెస్ లోను, స్కూల్స్ లోను. అదే విధంగా మనకు మండల్ కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయి, జిల్లా కన్జ్యూమర్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉన్నాయి, స్టేట్ లెవెల్లోనూ ఉన్నాయి. కాబట్టి ఇందులో భాగంగా మేము ప్రతి సంవత్సరం కూడా స్కూల్ స్టూడెంట్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి, తర్వాత రూరల్ విలేజెస్ కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.